గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు వెలుగు దినపత్రిక, ఆంధ్రజ్యోతి దినపత్రిక, నమస్తే తెలంగాణ దినపత్రికలోని ఏ దినపత్రికలు ఏ వార్తలు అనేది మనం మొదటిగా ఫస్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకున్నాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే మనకి ప్రధానంగా ఇచ్చిన వార్త ఆంధ్రజ్యోతిలో మనకి త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్తారు అనేది అయితే మనకు ఒక వార్త కనిపిస్తూ ఉంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇక బీజేపీ వచ్చాక ధరణి రద్దు చేస్తాము అంటూ కూడా బీజేపీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మరొక వార్త చూసి మీ చర్యలను బట్టి మా నిర్ణయం ఉంటుంది అంటే మరొక వార్త ఇచ్చారు. సో ఎవరు వాళ్ళ చర్యలను బట్టి ఎవరు నిర్ణయం ఉంటుంది అనేది కూడా మనం డీటెయిల్గా చూద్దాం. అలాగే ఇక బీజేపీ వచ్చాకేమో ధరణి రద్దు చేస్తామని చెప్పేసి బీజేపీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా మంత్రి కేటీఆర్ చెప్తున్నారు, ఒకరిని దించడమే లక్ష్యం కారాదు ఎప్పుడైనా సరే అన్నట్లుగా మంత్రి కేటీఆర్ కూడా చెప్తూ ఉన్నారు. సో అలాగే అటు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా ఒకటి చెప్తూ ఉన్నారు. ఏంటి అంటే బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరిది కూడా ఫెవికాల్ లాంటి బంధం వాళ్ళిద్దరిది కూడా అంటూ ఒక్కసారి అతికిందంటే అది విడిపోకుండా ఎలా ఉంటుందో వాళ్ళిద్దరి బంధం కూడా అలాంటిదే, కానీ పైకి మాత్రం అలా మాట్లాడుతూ ఉంటారు, చీకటి రహస్యాలు నడిపిస్తూ ఉంటారు అన్నట్లుగా మంత్రి కేటీఆర్ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మంత్రి కేటీఆర్ ఈ విధంగా చెప్తున్నారు, మంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా చెప్తున్నారు. ఇద్దరి మధ్యలో కూడా ఏంటి అనేది మొత్తం కూడా మనం డీటెయిల్స్గా చూసుకుందాం. అటు బీఆర్ఎస్కి ఇటు బీజేపీకి ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అనేది కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి ఎద్దేవా ఏంటి అనేది కూడా మనం చూద్దాం. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే నేడు రాహుల్తో పొంగిలేటి భేటీ కానున్నారు అనేది కూడా ఒక వార్త మనకి హెడ్లైన్గా మాత్రం ఇచ్చారు. సో డీటెయిల్స్ అన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. అలాగే ఇంకా చూస్తే కాపు ఓట్లకు కేసీఆర్ ఎసరు పెడుతున్నారు అనేది అయితే మనకి ఒక వార్త ఇచ్చారు. ఇంకా కాపు ఓట్లన్నింటికి కూడా కేసీఆర్ ఎసరు పెట్టే మాటలు మాట్లాడుతున్నారు, ఆయన ఏదో చేసేటట్లే ఉన్నారు అన్నట్లుగా ఇచ్చారు. సో మరొక వార్త చూస్తే మనకి ఇక్కడ ఇంకా మా నాన్నకు అధికారం తలకెక్కింది అంటూ తన కూతురు తండ్రి గురించి చెప్తున్నటువంటి పరిస్థితి. తన తండ్రి మాత్రం తన కూతురు యొక్క మాటని శిరస వహిస్తున్నా, దానిని నేను అంగీకరిస్తున్నాను అన్నట్లుగా తండ్రి కూడా చెప్తున్నాను, నా కూతురు నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను అన్నట్లుగా చెప్తున్నారు. ఎవరు ఏంటి అనేవి మొత్తం కూడా మనం డీటెయిల్గా చూద్దాం. సో అలాగే దేశభక్త ప్రజాస్వామిక కూటమి నడుస్తుంది, ప్రస్తుత ప్రజాస్వామికం అంటూ ఇక్కడ మనకు ఒక వార్త ఇచ్చారు. సో అవి కూడా మనం డీటెయిల్స్గా చూద్దాం. ఇంకా ఫస్ట్ అయితే మనకి త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పనున్నటువంటి సర్కార్ అంటూ కూడా చెప్పారు. ఇంకా టీఎస్ఆర్టీసీకి సంబంధించిన చైర్మన్ బాజిరెడ్డి కొన్ని విషయాలను వివరించారు. అయితే త్వరలోని జీతాలు అంటే టీఎస్ఆర్టీసీలో జీతాలు పెంచే ఆలోచన అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే నెలలోనే మళ్ళీ ఉద్యోగాలకు సంబంధించి భద్రతపై నివేదిక కూడా ఇస్తారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇటు జీతాలు పెంచుతారు, ఉద్యోగ భద్రతలు కూడా అన్నింటిలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని అన్నింటినీ కూడా పెంచుతారు అంటూ కూడా మనకు ఒక వార్త అయితే క్లియర్గా ఇచ్చారు. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి థర్డ్ పేజీలో ఇచ్చారు. అయితే మొత్తంగా మాత్రం ఇంకా ఆర్టీసీ వాళ్ళకి ఇంకా టీఎస్ఆర్టీసీ వాళ్ళకి జీతాలు పెంచడం, ఉద్యోగ భద్రతలు పెంచడం అన్నీ కూడా జరుగుతాయి. వాళ్ళకు ఒక శుభవార్త లాంటిది ఇది మాత్రం టీఎస్ఆర్టీసీకి అంటూ మాత్రం ఆ టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి వివరించడం జరిగింది. సో మరొక వార్త మనం చూస్తే ఇక బీజేపీ వచ్చాక ధరణి రద్దు చేస్తాము అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు కదా, దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా ఆ పోర్టల్ కూడా బంద్ కావడం ఖాయమవుతుంది అంటూ బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి అంటూ కూడా ఇచ్చారు. అంటే బీఆర్ఎస్ అనే దానికి ఫుల్ ఫామ్ కూడా చెప్తున్నారు, భ్రష్టాచార్ రాక్షస పాలన అంటూ కూడా మనకి ఇక్కడ రాక్షస సమితి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా బీజేపీ వస్తే ఖచ్చితంగా ధరణి పోర్టల్ని రద్దు చేస్తాము అని మాత్రం మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పటికే ఆల్రెడీ కాంగ్రెస్ నేతల్లో కూడా ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ధరణిని రద్దు చేస్తాం, ఫస్ట్ చేసేది మాత్రం ధరణిని రద్దు చేయటమే అంటూ కూడా అటు కాంగ్రెస్ నేతలు కూడా అదే చెప్తున్నారు, ఇటు బీజేపీ నేతలు కూడా అదే చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా ధరణి పోర్టల్ వల్ల అనేక నష్టాలు అయితే ఉన్నాయి అనేది మాత్రం క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో ఇంకా చూసినట్లయితే ఇక ఆ పోర్టల్ కూడా బంద్ అవ్వడం అనేది ఖాయం ఖచ్చితంగా. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి అని అర్థం, కుటుంబ ఆర్థిక ప్రయోజనాలే కేసీఆర్ లక్ష్యం అంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళ ప్రయోజనాలకు సంబంధించిన అవే లక్ష్యంగా ముఖ్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అంటూ కూడా చెప్తూ ఉన్నారు బీజేపీ నేతలు. అలాగే కేంద్ర సాయాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే మోదీ ఘనతను తనదిగా చెప్పుకుంటున్నటువంటి మూర్ఖ ముఖ్యమంత్రి కేసీఆర్
కేసీఆర్ అంటూ కూడా చెప్తున్నారు. మోదీ చేసినటువంటి ప్రతి ఘనకార్యాన్ని కూడా, ప్రతి ఘనతను కూడా ఆయనదిగా అభివర్ణించుకుంటూ ఆయన చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో కోట్ల నిధులు, వేల కోట్ల నిధులు ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తూ ఇంకా కేంద్రం ఏమి ఇవ్వకపోయినా మేమే ఇస్తున్నాం, మేమే చేస్తున్నాం అంటూ ప్రజల్లో ఒక అపనమ్మకాన్ని కలిగిస్తూ ప్రజలందరినీ మోసం చేస్తూ ముందుకు వెళ్తూ కుటుంబ పాలన కొనసాగిస్తున్నాడు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా బీజేపీ వచ్చిందంటే ఫస్ట్ ధరణిని రద్దు చేస్తాం, ఆ తర్వాత కుటుంబ పాలన అంతమొందిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇక మోదీ యొక్క ఘనత ఏంటో కూడా ప్రజలందరికీ వివరించే విధంగా మేము ఇప్పుడు పార్టీ యొక్క బలోపేతానికి అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాం అన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. సో అలాగే కేసీఆర్ పాలనకు చరమగీతం పాడడం ఖాయం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇక నాగర్ కర్నూలు బీజేపీ సభలో నడ్డా కూడా పిలుపునిచ్చినట్లుగా తెలుస్తూ ఉంది అంటూ ఇచ్చారు. పలువురు నేతలంతా, ముఖ్య నేతలంతా కూడా కలిసి ఆ యొక్క ప్రసంగంలో కూడా మరి బీఆర్ఎస్ యొక్క అభివృద్ధి ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం కూడా చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి పాలనలు, అభివృద్ధి పథకాలు ఎలా ఉన్నాయి అంటూ కూడా ప్రధాని మోదీ ఏ విధంగా దేశాన్ని పరిపాలిస్తున్నారు, ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అనేది కూడా మొత్తం క్లియర్గా వివరిస్తున్నట్లుగా మనకి ఇక్కడ బీజేపీకి సంబంధించి మన నేతలంతా కూడా మాట్లాడడం మనకైతే క్లియర్గా ఇచ్చారు. సో మరొక వార్త మనం చూస్తే, మీ చర్యల్ని బట్టే మా నిర్ణయం ఉంటుంది అంటూ ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. కేసీఆర్ను గద్దెదించేందుకే బీజేపీలో చేరాం అంటూ కూడా చిత్తశుద్ధి లేకపోతే ప్రయోజనం ఏంటి అంటూ కూడా ఇక్కడ కొంతమంది ఇద్దరు నేతలు మరి కేసీఆర్ని గద్దెదించడానికే బీజేపీలోకి మేము వచ్చాం, మేము చేరాం, కానీ మీ ప్రవర్తన సరిగా లేనప్పుడు మేము బీజేపీలో ఉంటే ఏంటి, ఇంకొక దాంట్లో ఉంటే ఏంటి అన్నట్లుగా కూడా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉండాలి, కనీసం ప్రజల కోసం పార్టీ ఉండాలి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజల నాడి బీజేపీకి తెలియదు అంటూ చెప్తున్నారు. అలాగే బీజేపీ కొంత పోటీ ఇవ్వగలదేమో కానీ అధికారం మాత్రం చాలా కష్టం అంటూ కూడా చెప్తున్నారు. అమిత్ షాకు స్పష్టం చేసిన ఈటెల అండ్ రాజగోపాల్ రెడ్డి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే వీళ్ళిద్దరు కూడా మరి బీజేపీకి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, మీరు చిత్తశుద్ధితో పని చేయాలి, అంటే మంచి మనసుతోటి మీరు పని చేయాలి, లేకపోతే మేము ఆ విధంగా వచ్చి కేసీఆర్ని గద్దెదించడానికి, కుటుంబ పాలన అంతమొందించడానికి, ప్రజలకు మేలు చేయడానికే కదా మేము పార్టీలోకి వచ్చాము. మరి మిమ్మల్ని, మీ ప్రవర్తనని బట్టి, మీ చర్యలు, మీరు చేసే చర్యల్ని బట్టి మాత్రమే మా నిర్ణయాలు ఉంటాయి తప్పితే మేము ఇందులోకి వచ్చినా అందులో ఉన్న పెద్ద తప్పేముంది, పెద్ద తేడా ఏముంది, ఇంకా మీరు మారినప్పుడు మీరిద్దరూ బీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు ఒక్కటైనప్పుడు ఇంకా మేము ఏ పార్టీలో ఉంటే ఏంటి అన్నట్లుగా మాత్రం అటు ఈటెల అండ్ రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మీ చర్యలను బట్టి మా పద్ధతులు ఉంటాయి, మా నిర్ణయాలు ఉంటాయంటూ చెప్తున్నారు. ఇక అమిత్ షాకు మాత్రం స్పష్టం చేసిన ఈటెల రాజగోపాల్ రెడ్డి కాస్త మీరు బీజేపీతో కొంత పోటీ ఇవ్వగలరేమో కానీ ఇంకేమీ చేయలేరు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అలాగే ఇక పట్టించుకోకపోతే మాత్రం నా దారి చూసుకుంటాను అంటూ రాజగోపాల్ చెప్తున్నారు. ఇక మొహం మీద చెప్పడంతో విసిపోయిన అమిత్ షా, మీరు పట్టించుకుంటేనేమో అన్నీ క్లియర్గా మంచిగా పట్టించుకోండి, లేకపోతే మాత్రం ఆధారం మేము చూసుకుంటామని మొహం మీదే చెప్పడంతో ఇంకా అమిత్ షా మాత్రం ఆయన విస్తుపోయినట్లుగా కూడా కొంత తెలుస్తుంది అన్నట్లుగా మనకి ఇక్కడ చెప్తున్నారు రాజగోపాల్ రెడ్డి అండ్ ఈటెల. సో మొత్తంగా అయితే చిత్తశుద్ధితో అక్కడ వర్క్ చేయాలి, పార్టీ కోసం పని చేయాలి, ప్రజల కోసం పని చేయాలి అన్నట్లుగా మాత్రం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇంకా మేము ఒకవేళ చిత్తశుద్ధి లేకుండా మీరు వర్క్ చేసినట్లయితే, మరి ప్రజల కోసం పని చేయకపోతే ఇంకా మేము ఏ పార్టీలోనూ ఒకటే కదా, మీరు అలా మంచిగా ప్రజల కోసం చేసేటట్లయితే ఉంటాం, లేదు అంటే మాత్రం మా దారి మేము చూసుకుంటాం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. సో మరొక వార్త మనం చూసి, ఇక ఇటు మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు ఏంటి అంటే, ఒకరిని దించడమే లక్ష్యం కారాదు ఎప్పుడైనా సరే అన్నట్లుగా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. సో ఆయన ఏం చెప్తున్నారు అనేది చూసినట్లయితే, విపక్షాల కూటమిపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో నేడు రేపు చూసుకున్నట్లయితే కేసీఆర్ మహాపర్యటన ఉంటుంది అంటూ ఇచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టూర్ రోడ్డు మార్గంలో షోలాపూర్కు సీఎం అలాగే తెలంగాణ నేతలను కలిసినటువంటి సీఎం కేసీఆర్ నేతలను కూడా కలిసే అవకాశం ఉండొచ్చు షోలాపూర్లో అంటూ కూడా ఇచ్చారు. ఇంకా అలాగే రేపు సందరీపూర్లో కూడా ఉంటుంది అంటూ ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత అనేక ప్రాంతాలను కూడా ఆయన దర్శిస్తారు అంటూ కూడా మనకి ఇక్కడ మంత్రి కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. అక్కడ నేతన్నల్ని అందరినీ కూడా కలుస్తారు, షోలాపూర్ వెళ్ళనున్నారు, ఆయన పర్యటన కొనసాగుతుంది అంటూ ఇచ్చారు. అలాగే విపక్షాలందరిపై మంత్రి కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. అలాగే మరొకరిని అందలం ఎక్కించాలనుకుంటున్నారు, కానీ పోరాటం జరగాల్సింది
దేశ సమస్యల పైన, కానీ ఒకరిని దించాలి అనుకోవడం కాదు. పోరాటం చేయాల్సింది దేశం కోసం, దేశ ప్రజల కోసం. కానీ ఒకరిని దించాలి అంటూ పోరాటం చేయడం అనేది ఎంతవరకు కరెక్టు, అది సమంజసం కాదు అన్నట్లుగా మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. దేశం ఎలా సుభిక్షంగా ఉండాలి, దేశాన్ని ఎలా కాపాడుకోవాలని దానిపైన పోరాటం చేయండి. అంతేగాని ఒకరిని దించాలి అంటూ పోరాటం ఎంతకాలం చేస్తారు, అది కరెక్ట్ కాదు, అది లక్ష్యమే కాదు అసలు అంటూ కూడా చెప్తూ ఉన్నారు మంత్రి కేటీఆర్. ఇంకా అలాగే దాన్ని విపక్షాలు అర్థం చేసుకోలేకపోతున్నాయి అంటూ చెప్తున్నారు. అంటే కానీ మరొకరిని అందలం ఎక్కించాలనుకోవడం, మరొకరిని దించాలనుకోవడం, కానీ పోరాటం జరగాల్సింది దేశ సమస్యలపైన, దాన్ని విపక్షాలు ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నాయి అంటూ కూడా చెప్తున్నారు మంత్రి కేటీఆర్. ఇంకా ఎవరో ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాత్రం ఎప్పుడు అందరూ కూడా ఒక్కటిగా ఉండకూడదు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అలాగే పాట్నాలో విపక్షాల సమావేశంపై మంత్రి కేటీఆర్ అనేక విధాలుగా స్పందించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు దేశానికి ప్రమాదమే అంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ రెండు కూడా దేశానికి మాత్రం చాలా ప్రమాదకరం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే వాటి మద్దతులో కట్టే కూటమి విఫలమవుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఏది ఉన్నా కూడా అది ప్రమాదకరమే అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే కేంద్రంపై పోరులో కేజ్రీ అలాగే మమతది ఒక దారి అంటూ చెప్తున్నారు. అలాగే ఇంకా చూద్దాం, మాది కేజ్రీవాల్ది అటు మమతది ఒక దారి అయితే మాది మాత్రం మరొక మార్గం అంటూ చెప్తున్నారు. ఆ బాటలో వెళ్తామంటూ కూడా మా బాటలో మేమే వెళ్తామంటూ చెప్తున్నారు. మేము జాతీయ స్థాయిలో ఎదగాలనుకుంటున్నాం, కానీ వాళ్ళు మాత్రం ఒక వ్యక్తి మీద మాత్రమే ఎదగాలనుకుంటున్నారు అంటూ చెప్తున్నారు. ఇక గుజరాత్ అభివృద్ధికి నమూనా ముగిసిన కథ ఇది అంటూ కూడా చెప్తున్నారు. గుజరాత్ అభివృద్ధి ఏదైతే ఉందో అది మాత్రం ముగిసిపోయినటువంటి నమూనా అంటూ కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది. సో అలాగే మేము మాత్రం మా జాతీయ స్థాయిలో మేము వెళ్తూనే ఉంటాం. జాతీయ స్థాయిలో పార్టీలు దేశం కోసం మేము ముందుకు వెళ్తూ ఉంటాం, కానీ ఒకరి గురించి ఎదగాలని ఒకరిని పడదొక్కాలని మాత్రం మేము ఆలోచించాం. కానీ మమతది కేజ్రీవాల్ది మాత్రం ఒక దారి, మాది మాత్రం వేరొక దారి అన్నట్లుగా అని చెప్తున్నారు. ఇక ప్రతిపక్షాలన్నిటికీ కూడా ఆయన హితవు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందరూ ఒక వ్యక్తి కోసం ఆ వ్యక్తిని కిందికి దించడం కోసం అందరూ ఒకటవ్వటం కాదు, దేశం కోసం ఒకటవ్వండి, దేశం కోసం ముందుకెళ్ళండి అన్నట్లుగా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే గుజరాత్ అభివృద్ధి నమూనా ముగిసిన కథ, తెలంగాణ అభివృద్ధి నమూనా సమగ్రం, సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టారు అంటూ చెప్తున్నారు. రాసి పెట్టుకోండి అంటూ కూడా చెప్తున్నారు. నెక్స్ట్ రాబోయేది కూడా సీఎం కేసీఆర్ మూడోసారి కూడా అంటూ కూడా రాసి పెట్టుకోండి, ఆయన హ్యాట్రిక్ కొట్టకపోతే చూడండి అన్నట్లుగా చెప్తున్నారు. ఇక అలాగే షర్మిలతో కలిసే కాంగ్రెస్కు ఉన్న ఓట్లు కూడా పోతాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఆయన ఇంకా షర్మిలని పెట్టుకున్నారంటే ఆ ఉన్న కాస్త కూడా ఊడిపోతాయి అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇక అలాగే సిబిఐ ఇంటర్వ్యూలో పలు అంశాలపై వ్యాఖ్యలు చేసినటువంటి మంత్రి కేటీఆర్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అసలు ఏం చేస్తున్నారో ప్రతిపక్షాలకు అర్థం కావట్లేదు అన్నట్లుగా మాత్రం ఆయన ప్రతి విషయాన్ని ఎంత క్షుణ్ణంగా తెలియజేసినట్లుగా తెలుస్తుంది. సో మరొక వార్త చూసినట్లయితే ఇటు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ది ఫెవికాల్ బంధం అంటూ కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు మంత్రి కేటీఆర్ ఇటు కాంగ్రెస్ని బీజేపీని ఉద్దేశించి కౌంటర్లు ఇస్తున్నప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అసలు బీజేపీది బీఆర్ఎస్ది రెండు కూడా ఒక్కటే, ఫెవికాల్ బంధం, ఒక్కసారి ఎత్తికితే విడిపోదు, ఎలా ఉంటుందో ఫెవికాల్ అలాంటి బంధం వీళ్ళిద్దరిది కూడా. చీకటి రహస్యాలు, చీకటి ఒప్పందాలు ఎన్నో చేస్తూ ఉంటారు బీఆర్ఎస్ అండ్ బీజేపీ అంటూ కూడా మంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. అలాగే చూసినట్లయితే మనం ఇంకా దానికి సంబంధించి షా అండ్ నడ్డాను కలిసి వచ్చినటువంటి బీజేపీ నేతలు ఎలాంటి భ్రమలు పెట్టుకోకండి, మీ ఢిల్లీ పెద్దలు కేసీఆర్ ఒక్కటే అంటూ కూడా చెప్తున్నారు. మాతో రండి అంటూ కూడా కేసీఆర్ మన రాష్ట్రానికి ముంచెత్తినటువంటి పరిస్థితి కల్పిస్తున్నాడు. ఈటెల రాజగోపాల్ రెడ్డికి రేవంత్ పిలుపునిచ్చినట్లుగా తెలుస్తుంది. అటు ఈటెలకి అలాగే రాజగోపాల్ రెడ్డి ఇద్దరిని కూడా మరి కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నారు రేవంత్ రెడ్డి అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఐటీ దారుల్లో రహస్య ఆస్తులు దొరికాయి అంటూ కూడా చెప్తున్నారు. మీడియాలో రాకుండా చూసిన కేటీఆర్ ఆ ఆస్తుల కోసమే మోదీకి లొంగిపోయిన కేసీఆర్ అంటూ కూడా చెప్తున్నారు. ఒకప్పుడేమో కేసీఆర్ మోదీ వచ్చినప్పటికీ కూడా ఎన్నోసార్లు ఆహ్వానం పలికినప్పటికీ కూడా వందే భారత్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు కూడా కనీసం ఎన్ని ప్రోగ్రామ్స్ కానీ వచ్చినా కూడా ఒక్కసారి కూడా ఆహ్వానం ఉన్నప్పటికీ కూడా వెళ్ళి కనీసం ఆయన లెక్క చేయకుండా, ఒక ప్రధాని అని కూడా లెక్క చేయకుండా ఆయనకు కనీసం ఒక స్వాగతం కూడా పలకడానికి వెళ్ళినటువంటి కేసీఆర్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి మోదీ దగ్గర లొంగిపోయి ఆయన దగ్గర మనకి ఇంకా మంత్రి కేటీఆర్ ఏమో ఢిల్లీలో అమిత్ షాతో మరి భేటీ అంటారు, నడ్డాతో భేటీ అంటారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే కొన్ని విషయాల్లో వాళ్ళు దొరికిపోయారు కాబట్టి అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కొత్త నాటకానికి తెరలేపుతున్నారు అన్నట్లుగా మంత్రి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇటు రాజగోపాల్ని అటు ఈటెలను కూడా కాంగ్రెస్లోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది.
సో ఇంకా మనం చూసినట్లయితే ఇక ఆ విషయాలు కొన్ని విషయాలన్నీ బయటపడిన తర్వాత ఆస్తులన్నీ ఐటీ దాడుల్లో రహస్య ఆస్తులు దొరికినప్పుడు ఇంకా మోదీ దగ్గరికి వెళ్ళిపోయి లొంగిపోయినటువంటి కేసీఆర్ అంటూ ఇచ్చారు. ఇంకా అవి బయటికి రాకుండా మీడియాకి రాకుండా కూడా చూసిన కేటీఆర్ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా 100 కోట్ల స్కామ్లో కేజ్రీని విచారిస్తున్నారు, కానీ 1,00,000 కోట్లు దోచిన కేసీఆర్ను నిందించరా అంటూ కూడా మరి ఆయనను కూడా మరి ఈడీ అధికారులు ప్రశ్నించరా అంటూ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 12th పేజ్లో చూడొచ్చు. మొత్తంగా అయితే ఇంకా కేసీఆర్ మొత్తంగా బీజేపీ మోదీకి లొంగిపోయారు అన్నట్లుగా మాత్రం మాట్లాడుతున్నారు. రాజగోపాల్ రెడ్డిని అలాగే ఈటెలను మాత్రం కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఒక బీజేపీది బీఆర్ఎస్ది మాత్రం ఒక ఫెవికాల్ లాంటి బంధమే అని మాత్రం ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే కాపు ఓట్లకు కేసీఆర్ ఎసరు పెడుతున్నారు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అది చూసినట్లయితే ఏపీలో వాటిని నిలువున చీల్చి ఎత్తుగడ చేస్తున్నారు అంటూ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు కేసీఆర్ ఈ విధంగా చేస్తున్నారు అంటూ. అలాగే ఇంకా జగన్పై కాపులో తీవ్ర వ్యతిరేకతకు తెరలేపుతున్నారు, అందుకే చీలిక ఎత్తు అంటూ కూడా ఇచ్చారు. జనసేన టీడీపీ వైపు మొగ్గకుండా కూడా అడ్డుకోవడమే కేసీఆర్ యొక్క ఉద్దేశం అంటూ కూడా ఇటు జనసేన కానీ ఇటు టీడీపీ కానీ ఇద్దరు కూడా కలిసే ఉద్దేశం లేకుండా ఇటు కేసీఆర్ అటు జగన్పై కూడా వ్యతిరేకత వచ్చే విధంగా అన్ని రకాలుగా చీల్చే ప్రయత్నాలు మాత్రం కేసీఆర్ బాగా చేస్తున్నారు అన్నట్లుగా మనకి ఇక్కడ మొత్తానికి అందరికీ కాపు ఓట్లు రాకుండా ఎవరికి కూడా రాకుండా మొత్తానికి అయితే ఎసరబెట్టి కూర్చుంటున్నాడు ఆయన అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా అలాగే జగన్ తరపున రిటైర్డ్ కాపు అధికారులతో భేటీ అవుతున్నారు. ఇక 3.5 గంటలు మంతనాలు జరిపారు. ఒంటరి పోటీకి పవన్ను ప్రభావితం చేయాలని సూచించారు. కోరినవి నెరవేరుస్తామని కూడా హామీ ఇచ్చారు. జంట నగరాల్లో కాపు భవన్కు బడేకరాలు అంటూ ఇచ్చారు. ఇక 10 కోట్ల మంజూరు చేశానని చెప్పేసి కూడా వెల్లడించినటువంటి కేసీఆర్ అంటూ కూడా చెప్తున్నాం. మొత్తంగా అయితే ప్రతి ఒక్కరి మధ్యలో కూడా చిచ్చు పెడుతున్నటువంటి కేసీఆర్ అనేది కాపు ఓట్లు రాకుండా ఇటు జగన్కి కానీ ఇటు టీడీపీ జనసేన పార్టీలు కానీ ఎవరికి కూడా రాకుండా అటు పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా పోటీ చేయంటూ కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి కేసీఆర్ ఎసరు పెడుతున్నారు కాపు ఓట్లకు అన్నట్లుగా అయితే మనకి ఇచ్చారు. మరిన్ని డీటెయిల్స్ 13th పేజీలో ఇచ్చారు, చూడొచ్చు మనం. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక మా నాన్నకు అధికారం తలకెక్కింది అంటూ చెప్తున్నారు. ఎవరు ఏంటి అని చూస్తే సీఎం ఆశీర్వాదం ఉందని చెప్పుకుంటున్నాడు, అందుకే ఎవరిని లెక్క చేయడం లేదు మా నాన్న అంటూ కూతురిగా ఆయన సరిచేయాల్సిందే నేనే కదా అంటూ కూడా చెప్తున్నారు. ఎవరు ఏంటని చూస్తే చెరువు భూమిని నా పేరుపై రిజిస్ట్రేషన్ చేసిన నాన్న తప్పు చేశాడు అంటూ అది నన్ను బాధించింది చాలా అంటూ చెప్తున్నారు. ఆ స్థలాన్ని మున్సిపాలిటీకి ఆసుపత్రికి రిజిస్ట్రేషన్ చేస్తాను అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు తుల్జా భవానీ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు అనేది కూడా చెప్తున్నారు. మా నాన్న చేసిందంతా కూడా మా నాన్నకి అధికారం తలకి ఎక్కిపోయింది, కేసీఆర్ పైన అభిమానం ఎక్కిపోయింది ఎక్కువగా. మా నాన్న నాపై అనవసరంగా కొన్ని స్థలాలు కొన్ని భూ కబ్జాలు చేసినటువంటివి నా పేరున రిజిస్ట్రేషన్ చేశాడు, కాబట్టి నేను మాత్రం వాటన్నిటిని హాస్పిటల్స్కి ఇంకా స్కూల్స్కి దేనికైనా సరే నేను వాటి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాను అంటూ కూడా తుల్జభావాన్ని చెప్పడం జరుగుతుంది తన తండ్రికి వ్యతిరేకంగా. ఇక ఆ స్థలం అలాగే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు తుల్జభావన్ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. స్థలంలో క్షమాపణ, బోర్డు ఏర్పాటు, గోడ కూల్చివేత అంటూ కూడా ఇచ్చారు. అయితే స్థలంలోని క్షమాపణ కోరుతూ కూడా ఒక బోర్డుని ఏర్పాటు చేసి అవన్నీ కూడా మరి కూల్చివేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే తన తండ్రి ముత్తిరెడ్డి కూడా నా కూతురు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను అంటూ కూడా ఆయన కూడా సమంజసంగా స్పందించారు అనేది అయితే ఒక వార్త మనకి ఇక్కడ ఇచ్చారు. అల్లుడు ప్రత్యర్థుల చేతిలో పావుగా మారారు, అలాగే ఎన్ని కుట్రలు చేసినా కూడా సేవ చేస్తూనే ఉంటా అంటూ ముత్తిరెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక నా కూతురు ఏ విధమైనటువంటి చర్యలు చేసినప్పటికీ కూడా నేను వాటికి స్వాగతిస్తాను అంటూ కూడా తన తండ్రి కూడా చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 3rd పేజీలో వచ్చేది చూడొచ్చు మనం. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి వెలుగులో ఫస్ట్ ప్రధాని మోదీకి ఈజిప్ట్ పురస్కారం చేస్తుంది అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ప్రధానంగా ఇచ్చారు. ఆ తర్వాత 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ కూడా వెల్లడించినట్లుగా తెలుస్తుంది. బలిదానాల తెలంగాణను బర్బాద్ చేసిండు అంటూ కేసీఆర్ పాలనలో మొత్తం అవినీతి అంటూ జేపీ నడ్డా మరి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అంటూ కూడా బలిదానాలు చేసి ఎంతోమంది తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి పెడితే మరి వారి కుటుంబ పాలనగా చేసి బర్బాద్ చేసిండు అంటూ కేసీఆర్ పాలన గురించి నడ్డా మాత్రం విపరీతమైన వ్యాఖ్యలు చేశారు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే
బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార రాక్షస సమితి అంటూ కూడా మనకి ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించి ఫుల్ ఫామ్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా బలిదానాల తెలంగాణను ఆయన ఈ విధంగా చేశారు అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక టీఆర్ఎస్ పేరు మార్చినంత మాత్రాన తీరు మారుతుందా అంటూ కూడా, టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసినంత మాత్రాన మీ తీరు మారుతుందా అంటూ కూడా జేపీ నడ్డా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకి నెలకొంది. సో అలాగే రాష్ట్రాన్ని వెనక్కి నెట్టి కేసీఆర్ కుటుంబమే బాగుపడ్డది తప్పితే అక్కడ బాగుపడింది మిగతా వారు ఎవ్వరు కూడా లేరు. కనీసం బలిదానాలు ఎంతోమంది తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళ ప్రాణాలు నర్పించినటువంటి వారి పేరు కూడా ఇప్పటికీ కనీసం ఒక రాష్ట్ర సర్కార్కి గుర్తు కూడా లేదు. కనీసం వారి పేరు ఎక్కడ కూడా మెన్షన్ కూడా చేయలే కనీసం అన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు నడ్డా. అలాగే ఇంకా చూసినట్లయితే తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అంటూ కూడా బీజేపీ తెలంగాణ కోసమే కట్టుబడి ఉంది అంటూ చెప్తూ ఉన్నారు. అలాగే 1000 కోట్లతో ప్రాజెక్టులు చేపడుతున్నామంటూ కూడా ఆయన చెప్తున్నారు. బీఆర్ఎస్ లీడర్లు కళ్ళుండి కూడా వాటిని చూడలేకపోతున్నారు అంటూ కూడా ఆయన జేపీ నడ్డా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నో ప్రాజెక్టులు చేపడుతున్నాం, ఎంతో అభివృద్ధిని చేస్తున్నాం, మరి కనీసం బీఆర్ఎస్ వాళ్ళకి కళ్ళు ఉన్నాయి, వాటిని చూడడం కూడా చేత కాదా అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా బీఆర్ఎస్ లీడర్లు అందరూ కూడా కళ్ళుండి కూడా వాటిని చూడలేకపోతున్నారు. అంధకారం నిండిన రాష్ట్రంలో కమలం వికసిస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రం అయితే ఒక అంధకారమైన పరిస్థితిలో ఉంది, కానీ రానున్న కాలంలో కమలం వికసిస్తుంది, ఖచ్చితంగా ఆ చీకటిని పారద్రోలే రోజు త్వరలోనే రానుంది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామంటూ చెప్తున్నారు. సో ఇంతకుముందు మనం ఆంధ్రజ్యోతిలో కూడా చూసుకున్నాం. ఫస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిగా చేసే పని అయితే ఆ ధరణి పోర్టల్ని రద్దు చేస్తామంటూ చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ధరణి వల్లని ఎన్నో పనులు ఎంతో సురక్షితంగా ఎంతో సులభంగా అవుతున్నాయి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. రోజులు కాళ్ళు అరిగిపోయి ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పింది. 15 నిమిషాలు అన్నీ కూడా పనులు అయిపోతున్నాయి, రిజిస్ట్రేషన్స్, నంబర్స్, పాస్బుక్స్ అన్నీ వచ్చేస్తున్నాయి అన్నట్లుగా మరి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కానీ బీజేపీ నేతలు చెప్పేది ఏంటి అంటే మరి ధరణిని ఫస్ట్ రాగానే రద్దు చేస్తాం, దానివల్ల ఎన్నో నష్టాలు చవి చూస్తున్నటువంటి అన్నదాతలు అన్నట్లుగా చెప్తున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా ఒకటే చెప్తున్నారు, ఏంటి అంటే ఫస్ట్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ వాళ్ళు చేసేది కూడా ధరణి పోర్టల్ని రద్దు చేయడమే పనిగా పెట్టుకున్నారు. కానీ ఇటు బీజేపీ వాళ్ళు వచ్చినా సరే ధరణిని రద్దు చేస్తా అనే చెప్తున్నారు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా సరే అధికారంలోకి ధరణిని మాత్రం రద్దు చేస్తా అనే చెప్తున్నారు. సో మళ్ళీ ఇంకా ఏం చెప్తున్నారు అని చూసినట్లయితే ఇంకా అధికారంలోకి రాగానే ధరణిని ఫస్ట్ రద్దు చేస్తాము, నాగర్ కర్నూలు బహిరంగ సభలోకి బీజేపీ చీఫ్ ఈ ప్రకటనలన్నీ చేశారు. కాబట్టి రానున్న కాలంలో కమలం ఖచ్చితంగా వికసిస్తుంది అంటూ వారి యొక్క ధీమాన్ని వ్యక్తం చేస్తూ ఆ యొక్క సభనంతా కూడా ఎంతో మరి సభ బహిరంగ సభ చాలా గ్రాండ్గా అక్కడ చేసినట్లుగా జరిగినట్లుగా చెప్తున్నారు. వేలాది మంది ప్రజల మధ్యలో అవన్నీ కూడా మరి తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ చేస్తున్నటువంటి కృషి అభివృద్ధి పనులు అన్నింటినీ గురించి కూడా ఆయన వివరించినట్లుగా చెప్తున్నారు. ఇప్పుడు కుటుంబ పాలన ఏ విధంగా ఉందో కూడా వివరించినట్లుగా తెలుస్తుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా వాతావరణ శాఖ కూడా మనకి వివరిస్తూ ఉన్నారు. ఇంకా 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు అంటూ కూడా చెప్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం రాష్ట్రం అంతా కూడా చురుగ్గా ఋతుపవనాలు ఉన్నాయి అంటూ కూడా చెప్తున్నారు. అంటూ కూడా ఇప్పటికే ఆలస్యమైనప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు బాగానే చురుగ్గానే ఋతుపవనాలు రాష్ట్రం అంతటా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2 రోజుల పాటు కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి అనేది అయితే చెప్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక ముంబైని మాత్రం ముంచెత్తిన వాన అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు పలు రాష్ట్రాల్లో కూడా అంతా కూడా వర్ష బీభత్సం సృష్టిస్తోంది అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం నుండి విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.